హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. రైట్ నో మనతో ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో మన ముందుకు రాబోతున్న టీం అయితే ఉంది. ఆ సినిమా టైటిల్ వచ్చేసి కర్మణ్య వాధికారస్తే. మన రియల్ టైంలో ఆ పదం చాలా సార్లు వింటుంటాం. సో ఆ సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏంటి, అసలు సినిమా స్టోరీ ఏంటి, మనతో డిస్కస్ చేయడానికి ఆ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? గుడ్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నా సునీల్, గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో కర్మణ్య వాధికారస్తే రియల్ లైఫ్ లో మీరు ఆ పదాన్ని నమ్ముతారా సార్? ఎస్, డెఫినెట్గా. డెఫినెట్లీ. పని చేయి ఫలితం అనే దానిపైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెద్దగా కాదు. అంటే మెయిన్ మోటో ఆఫ్ ద స్టేట్మెంట్ ఏంటంటే ఓన్లీ మనం చేసే వర్క్ మీదే మనకి ఇది ఉంది, కానీ దాని రిజల్ట్ మీద మనకి అధికారం లేదు అనేది. బట్ యా, డెఫినెట్లీ మనం చేసే పని మీదే కావాలి మనకంతా. యా. సో ఇట్లా అంటే ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకున్నప్పుడు, అంటే యాజ్ ఎ డెబ్యూటెంట్ గా మీరు లాంచ్ అవుతున్నారు అన్నప్పుడు చాలా ఉంటుంది, లైక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. మనకు మన మీద బయట ఆడియన్స్ పైన లేకపోయినా అట్లీస్ట్ మనకు మన మీద ఉంటుంది. ఒక కమర్షియల్ ఫిల్మ్ తెల్లాలి, ఒక మంచి లవ్ స్టోరీ, ఈ కైండ్ ఆఫ్ జానర్ లో సెలెక్ట్ చేసుకుంటారు. బట్ మీరు ఈ పర్టికులర్ గా ఇలాంటి ఒక పెట్రియోటిక్ ఫీలింగ్ ఉన్న జానర్ సెలెక్ట్ చేసుకోవడం గల రీజన్ అంటే స్పెసిఫిక్ గా పేట్రియాటిక్ గా వెళ్ళాలి అట్లా అనేది కాకపోయినా, వీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఛాలెంజింగ్. బికాజ్ ఎందుకంటే నేను కానీ టీపీ కానీ ఈవెన్ మా రైటర్ శివ కానీ వీఆర్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. మనం లాంచ్ అవుతున్నాం, మనం చేద్దాం సినిమా అనుకున్నప్పుడు రెగ్యులర్గా మీరు అన్నట్టు ఏదైనా లవ్ స్టోరీ కానీ ఏదైనా పిక్ చేసుకుంటే ఇట్ ఈస్ ఈజియెస్ట్ వే యాక్చువల్లీ. కానీ మనం ఈ టైంలో అంటే ఒక ప్యాషనెట్గా మనం అనుకొని ఇన్నాళ్ళు చేద్దాము అనుకొని వస్తున్నప్పుడు ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ఏదైనా పిక్ చేసుకొని ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఐడియాతోని కొంచెం ఇట్లాంటి జానర్ అని కాదు, కైండ్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ కథని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సార్ మీరు అంటే ఒక ప్రొడ్యూసర్ గా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు డెఫినెట్ గా చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ అది కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మీరు ప్రొడ్యూసర్ గా ఇలాంటి ఒక కథ ఎంచుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? లైక్ ఆయన వచ్చి కథ చెప్పి కథ మీద ఇన్వెస్ట్ చేయాలా వద్దని ఎప్పుడైనా అనుకున్నారా, లేకపోతే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేశారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మూవీ చేద్దాం అని అనుకున్నప్పుడు ఏంటంటే వి హ్యాడ్ డిస్కషన్స్. అంటే ఏ టైప్ ఆఫ్ మూవీ, అంటే ఏ జోనర్ ఇది చేసుకుందాం. సో డైరెక్టర్ గారు, రైటర్ గారు ఇద్దరు నాకు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి, మేమందరం కాలేజ్ నుంచి మేమందరం ఒకరికొకరు పరిచయం ఉన్నాం కాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి మాకు కొంచెం ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఏంటంటే రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసి నాడు ఒక రియల్, ఇప్పుడు జనరల్గా న్యూస్లో మీరు చూస్తూ ఉంటారు, వాటి మీద మనాడు కొన్ని స్టోరీ రాసుకుని చెప్పినప్పుడు ఫస్ట్ మాకు వచ్చిన పాయింట్ ఏంటంటే బడ్జెట్ ఎంత అవుతుంది, దీనికి బడ్జెట్ ఎంత ఉంటుంది, మనకి రిటర్న్స్ మనం సేఫ్స్, అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. సో మనదేమో లిమిటెడ్ బడ్జెట్. సో నేను మా వాళ్ళందరం కూర్చుని డిస్కస్ చేసుకుని, సో ఇది కొంచెం రిస్క్ అయినా సరే జాగ్రత్తగా బడ్జెట్ కన్స్టెంట్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకుని ముందుకు వెళ్ళాము. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే కంటెంట్, ఇది కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు. సో నాకు అది బాగా ఇదే ఇన్స్పైర్ చేసింది, నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇలాంటి మూవీ మనం ఒకసారి ట్రయల్, ఇట్స్ వర్త్ షాట్ అన్నట్టుగా అనిపించి నేను ముందుకు వచ్చేసాను. ప్రొడ్యూసర్స్ సో మన టెక్నికల్ అండ్ హీరో విషయానికి వచ్చినప్పుడు, టెక్నికల్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా మీరు అనుకుని ఉంటే ఒక తెలుగు యాక్టర్నో లేకపోతే కొంచెం కొత్త వాళ్ళు తేలినప్పుడు లేదా ఫ్రెష్ ఫేస్ అనుకోవచ్చు. బట్ మహేంద్ర గారిని తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? మహేంద్రన్ అనేది ఇట్స్ విష్ఫుల్ డెసిషన్ అండి. అంటే స్పెసిఫిక్గా క్యారెక్టర్కి మేము రైటింగ్ స్టేజ్ నుంచి కూడా ఒక ఇమేజ్ లేని ఆర్టిస్ట్ కావాలి, అంటే హీరో ఆర్ నెగిటివ్ ఇమేజ్ లేని ఆర్టిస్ట్ కావాలని మేము సర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఎవరన్నా ఆర్టిస్ట్ని పిక్ చేసుకుని, అంటే తనకి రీప్లేస్ చేయడానికి డైరెక్ట్గా తెలుగులో వర్క్ చేసిన వాళ్ళని చూస్తే ఇదర్ హీరో ఆర్ నెగిటివ్ అనే ఇమేజ్ మన ఆడియన్స్కి ఆల్రెడీ ఉంది. అలాంటి ఇమేజ్ లేని ఆర్టిస్ట్ కావాలి అని మేము సర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. చేసినప్పుడు తన ప్రొఫైల్ చూసాము.
చూసి తనైతే కరెక్ట్ మనం అప్రోచ్ అవుదామని నేను చేసుకున్నాం. ఈ సినిమా ఇంటర్వ్యూ హీరోతో చేసేటప్పుడు అడిగాను సార్, మీరు చాలా అండర్ రేటెడ్ యాక్టర్, సరైన బ్రేక్ పడట్లేదు, మేబీ ఈ సినిమా మీకు బ్రేక్ ఇస్తుంది అని అడిగితే, చాలా వండర్ఫుల్ స్క్రిప్ట్ ఇది, మంచి క్యారెక్టర్ ఉంది, డెఫినెట్ గా తెలుగులోకి నాకు ఒక మంచి సినిమా అవుతుంది అని చెప్తున్నాడు. యా అవును, ఖచ్చితంగా. అంటే అది డే 1 నుంచి అనుకుంటానే ఉన్నాము. బికాజ్ తను తెలుగులో సైమల్టేనియస్ గా 2-3 ఫిల్మ్స్ చేస్తున్నాడు, కానీ మీరు అన్నట్టు మోస్ట్ అండర్ రేటెడ్. సో ఖచ్చితంగా ఈ సినిమాకి ఆ బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. నో డౌట్. ఆ క్యారెక్టర్కి ఏంటంటే అసలు ఏ ఇమేజ్ లేకుండా ఉండే క్యారెక్టర్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ప్రీవియస్ గా చేసిన వాళ్ళు అనుకోండి, మీరు పర్సెప్షన్ వచ్చేస్తారు పాజిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్. ఈయన ఏంటంటే ఫ్రెష్ ఫేస్ తీసుకోవడానికి కారణం అదే మెయిన్. అంటే యూ కాంట్ ప్రెడిక్ట్ అనమాట, ఏంటి క్యారెక్టర్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఏంటి పాజిటివా నెగిటివా ఏంటి అనేది. ఆ సస్పెన్స్ క్యారీ అవ్వాలంటే మీకు ఫ్రెష్ ఫేసే కావాలి. ఇంకా కథ విషయానికి వచ్చినప్పుడు చాలా సెన్సిబుల్ పాయింట్స్, లైక్ మనం చూస్తుంటాం ఈ పెట్రియాటిక్ ఫీలింగ్ వచ్చినప్పుడు మనం కొంచెం అటు ఇటు చూపించినా అది రాంగ్ వేలో కన్వే అవుతుంది. లైక్ ప్లస్ ఈ పాయింట్ మీరు అనుకున్న పాయింట్ ఆపరేషన్ సింధూర్ అనే దానికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. లైక్ కాకపోతే బిఫోర్ ఈ జరిగిన దానికన్నా ముందే మీరు స్క్రిప్ట్ అంతా రాసుకుని ఉన్నారు. సో ఈ జరిగిన తర్వాత మళ్ళీ ఏమైనా షూట్స్ కానీ ఏమైనా రీషూట్స్ చేయడం కానీ లేదా ఇట్లాంటి ఏమైనా జరిగి ఉన్నాయి సార్? అసలు కాన్సెప్ట్ ఏంటి దీన్ని? అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత మన షూట్ అయితే చేయలేదు. టు ఆన్సర్ యూ, అప్పటికే మన షూట్ అంతా అయిపోయింది. షూట్ అయిపోయింది, ఇన్ఫాక్ట్ ట్రైలర్ లాంచ్ ఆల్మోస్ట్ ఆ టైంకి. అండ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి కైండ్ ఆఫ్ చాలా వరకు రియల్ ఈవెంట్స్ ఉంటాయి. రియల్ ఈవెంట్స్ అంటే మనం జరుగుతున్నాయి, కొంతవరకు మనం ఇన్స్పైర్ అయినవి ఉన్నాయి, డైరెక్ట్గా పిక్ చేసుకొని దాన్ని సినిమాటిక్ వేలో రీరైట్ చేసినవి ఉన్నాయి. అండ్ మనం ఇది సినిమా అనే పాయింట్ పక్కన పెడితే, ఇలాంటి ఆపరేషన్స్ ఇండియాలో ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. మనకి అన్ని తెలియవు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది హైలైట్ అయిపోయింది కాబట్టి తెలుస్తుంది. అట్లాంటి ఆపరేషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి మనకి. సో అట్లా ఏంటంటే మనం రాసుకున్న స్క్రిప్ట్లో ఏంటంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్ సెక్యూరిటీ లైనప్లో ద లీస్ట్ వన్ ఈజ్ అ హెడ్ కానిస్టేబుల్. ఆ హెడ్ కానిస్టేబుల్ నుంచి హైయెస్ట్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్ వరకు వీళ్ళందరూ చేసే పని ఎండ్ ఆఫ్ ద డే మన సెక్యూరిటీ గురించి వాళ్ళు వర్క్ చేస్తారు. సో మా ఐడియా ఏంటంటే, కింద ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్ నుంచి టాప్ మోస్ట్లో ఉన్న ఎన్ఐ ఆఫీసర్ వరకు వీళ్ళు చేసే పని వాళ్ళ పరిధుల్లో, వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో, వాళ్ళ రెస్పాన్సిబిలిటీలో ఏమన్నా తక్కువ ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసే పని మాత్రం అండ్ మనకి సెక్యూరిటీ ఇవ్వటమే వాళ్ళ పని కదా. సో దాన్ని పిక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఒక బిఎస్ఎఫ్ సోల్జర్ని చూసినా, మన ఇంటి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ని చూసినా ఇద్దరు ఒకటే పని చేస్తారు. సో అది దాన్ని ఏం చేసామంటే, మేము 3 డిఫరెంట్ హైరార్కీస్లో పెట్టుకొని ఒక్కొక్కరు ఈ వర్క్ చేశారు అనేది డైవర్సిఫై చేసాం అనమాట. సార్ ఇప్పుడు ఒక అప్కమింగ్ ఫిల్మ్ మేకర్, లైక్ మీరు ఇంకా రిలీజ్ కాలేదు అండ్ ఒక 1 ఫిల్మ్ ఓల్డ్ అని చెప్పొచ్చు, లైక్ జస్ట్ ఒక అబౌట్ రిలీజ్ అన్నట్టు. సో ఈ ఫిల్మ్ మేకింగ్ లో మీరు ఏం నేర్చుకున్నారు సార్? ఇండస్ట్రీ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి సినిమా చూసినప్పుడు నేను జడ్జ్ చేయడం ఈజీ, లైక్ మీరు కూడా చాలా సినిమాలు చూసి ఏంట్రా ఇది ఇలా తీసారు అనొచ్చు. బట్ మనం సినిమా చేసేటప్పుడు పర్సెప్షన్ అనేది వేరేగా చూస్తాం. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం వేరు, ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన స్క్రిప్ట్ ని చూడడం వేరు. సో మీరు ఏం నేర్చుకున్నారండి ఈ స్క్రిప్ట్ మీకు అనుకున్నట్టే వచ్చింది? టు బి వెరీ ఫ్రాంక్, మేము ఇన్ రైటింగ్ నుంచి, అంటే ఆన్ పేపర్ నుంచి విజువల్కి మేము ఒక 85% to 90% కన్వర్ట్ చేసామని అనుకున్నాం. నాట్ 100% అయితే చేయలేదు, దట్ ఫర్ షూర్. దానికి బోల్డెన్ కన్స్ట్రెంట్స్, మన ఫీజిబిలిటీస్ ఎక్సెట్రా. బట్ 90% వరకు ఖచ్చితంగా అయితే కన్వర్ట్ చేయగలిగాం దాన్ని. అండ్ మీరు అన్నట్టు ఏం నేర్చుకున్నాం అంటే, చాలా నేర్చుకున్నాం. ఇన్ఫాక్ట్ ఒకటి కాదు, ఇండస్ట్రీ కష్టాలన్నీ చూసుంటారు. నో, ఇన్ఫాక్ట్ మేము వర్కింగ్ అప్పుడు పెద్దగా కష్టాలు ఏమి వాస్తవంగా చెప్పాలంటే. ఒకటి, ప్రొడ్యూసర్స్ ఇంకా ఆల్మోస్ట్ మేము ఓన్ ఫిల్మ్ లాగానే కదా. సో ప్రొడక్షన్ వైపు నుంచి పెద్ద ఇబ్బందులు లేవు, ఆర్టిస్టుల దగ్గర నుంచి నాకేం ఇబ్బంది లేదు. ప్రాసెస్ ఆఫ్ షూట్ అయితే మేమేం పెద్దగా ఇబ్బంది పడలేదు. జనరల్ గా ఇక్కడ ఎవరు షూట్ ప్రాసెస్ లో చాలా తక్కువ మంది ఇబ్బంది పడతారండి. రియల్ గేమ్ స్టార్ట్ ఆఫ్టర్ ద షూట్. ఎందుకంటే రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. ఒకప్పుడు ఏదో అనేవారు కదా, సామెతలు ఉండే, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నట్టు. అలాగే ఇండస్ట్రీలో అయితే సినిమా తీయడం కాదు, రిలీజ్ చేసి చూపించాలి. ఎన్నో సినిమాలు
షూటింగ్ అయిపోయి ఎడిటింగ్ అయిపోయి రిలీజ్ కి నోచుకోక బయట అలా పక్కన ఉండిపోతున్నాయి. అవును అవును ఈ ప్రాసెస్ లో చాలా అంటే ఒక ఫిల్మ్ మేకర్ గా వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తాం. సో డిప్రెషన్ కానీ ఇట్లా ఏమైనా మీరైనా ఆ స్టేజ్ లో ఉన్నారా ఎప్పుడైనా? లైక్ నో డిప్రెస్డ్ అంటే డిసప్పాయింట్మెంట్, నాట్ అట్ ఆల్ నాట్ ఈవెన్ డిసప్పాయింట్మెంట్ కూడా కాదు, బట్ కాకపోతే ఏంటంటే వీ హ్యావ్ టు బి పేషెంట్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు సరే మన సినిమా సంగతి పక్కన పెట్టినా కూడా సినిమా చేద్దాం అని వచ్చేవాళ్ళు ఆబ్వియస్లీ ప్యాషనెటెడ్గా వచ్చేవాళ్ళే ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు, కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు తక్కువ పర్సంటేజ్. సో సో ఆ పేషెన్స్ కావాలంటే మనం ఫస్ట్ సినిమాకి ఎంత కష్టపడుతున్నామో ఆ సినిమా బయటకు రావడానికి కూడా అంతే కష్టపడాలి. దిస్ ఈస్ అ ప్రాసెస్. ఇంకా దాన్ని మనం ఈ రెండింటిని వేరు చేసి చూడటానికి లేదు. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు రిలీజ్ చేయటం అనేది పెద్ద టాస్క్, బట్ వీ హ్యావ్ టు గో త్రూ ఇట్ అంతే. అది ఓవర్ ద టైమ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈజియర్ అయిపోతుందో మనకు తెలియదు కానీ, బట్ యా కొంచెం కంపారిటివ్లీ టఫ్ ప్రాసెస్ ఈజ్ రిలీజింగ్. మీరేం నేర్చుకున్నారు సార్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా? ఒక డెబ్యూటెంట్ ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అనేది ఎంత పెద్ద రిస్క్ అని నేను అన్నాను, కానీ చాలా కష్టమైన పని. బికాజ్ చాలా కష్టం. డబ్బులు ఉంటాయి అండ్ మనకి అవుట్ గోయింగ్ తప్ప ఇంకా మనం బ్యాక్ రిటర్న్ అనేది చాలా తర్వాత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెడుతూనే ఉండాలి, ఎంత పెట్టినా అది వెళ్తూనే ఉంటది. అవును సార్, అవును. మాక్సిమం ఇప్పుడు మీరు ఎంత ప్లాన్ చేసుకుని ఎంత ఇది చేసుకున్నా కొన్ని సార్లు ఏమైందంటే మన చేతుల్లో ఉండదు అది షూట్ ప్రాసెస్ లో. కొన్నిసార్లు బడ్జెట్ అవుట్ ఆఫ్ ఇది వెళ్ళిపోద్ది, లైన్ వెళ్ళిపోద్ది. కొంచెం అప్పుడు కొద్దిగా టెన్షన్ అనిపిస్తుంది, కొంచెం అనుకున్న టైం కాకపోతే కొద్దిగా కంగారు పుడుతుంది, భయం కూడా వస్తుంది. అంటే బడ్జెట్ దాటిపోతే వీ కెన్ రికవరా లేకపోతే ఏంటి ఎలాగా అనేది. బట్ ఏంటంటే పేషెన్స్. మనం ఇప్పుడు 100% నమ్ముకున్నాం, ఆ కథను నమ్మాము 100%. ఆ కథని ఇప్పుడు నేను నమ్మాను కాబట్టి ముందుకు వెళ్ళాల్సింది, ఎందుకంటే మీరు యూ కాంట్ బ్యాక్ ఆఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇది ఆధారపడి ఉంటది సినిమా అంటే. మనం కూర్చొని ఇదేంటి ఇలాగా అది అలాగా అని చెప్పడం చాలా మంది కెరియర్లు ఉంటాయి సార్, చాలా మంది కెరియర్లు ఉంటాయి. 1 డే షూట్ అంటే ఎంతో మంది లైవ్లీహుడ్ అది. సో అంత ఈజీగా ఏ మూవీని జడ్జ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అది అయితే నా పర్సనల్ ఇది. ఇప్పుడు నేను ఇదివరకు ఏదైనా సినిమా చూసి ఇదేం బాగుంది ఇలా ఇదేంటి అదేంటి అనుకున్నాను, అలా మనం జడ్జ్ చేయడం అనేది చాలా ఈజీ. బట్ వాళ్ళు ఎంత అండర్ గో అయ్యారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అది నేను ఆ ప్రాసెస్ లో దిగినప్పుడు నాకు అర్థమైంది. సింపుల్ గా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది, బట్ ఆ రియల్ టైంకి వచ్చేసరికి అక్కడ సర్కమ్స్టాన్సెస్ ఏంటో తెలియదు, షూట్ మనకు అనుకూలంగా ఉందా లేదు. ఇప్పుడు లొకేషన్ ఇది ఉంటది, క్లైమేట్ ఇది ఉంటది, యాక్టర్స్ ఇది, లేకపోతే వాళ్ళ అన్ని ఇప్పుడు వాళ్ళకుండే కంఫర్ట్స్ సరిగ్గా లేకపోయినా వాళ్ళు అయినా సరే మన కోసం కమిట్మెంట్ తో వాళ్ళు సినిమా కమిటెడ్ గా వాళ్ళు చేయటం, అది చాలా నాట్ జోక్ అండి, చాలా కష్టం అండి. సినిమాకి రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. 31st మీరు వస్తున్నారు, అదే రోజున బాహుబలి పిక్ రిలీజ్ అవుతుంది అండ్ రవితేజ గారు మాస్ జాతర కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే రిలీజెస్ అనేవి చాలా బజ్ నడుస్తుంది. అండ్ సితారా లాంటి ఒక ప్రెస్టీజియస్ ఒక బ్యానర్ నుంచి మాస్ జాతర అండ్ రవితేజ గారు హీరో, డెఫినెట్ గా ఒక కాంబినేషన్ ఉంది. సో ఈ రెండు సినిమాలు ఉన్నాయి. బాహుబలి ఏంటంటే అల్టిమేట్లీ ఒక ఇండియాలోనే పెద్ద ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాని 2 పార్ట్స్ కలిపి ఎపిక్ గా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ సినిమా అప్పుడు మీ సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారంటే ఈ 2 సినిమాల మధ్యలో? అంటే కరెక్టా తప్ప అనేది మేము ఆలోచించలా. ఇవాళకైతే రేపైనా రావాల్సిందే. రేపు మనం నెక్స్ట్ వీక్ వెళ్ళినా కూడా పెద్ద సినిమాలు ఉంటాయి, ఏ వీక్ వెళ్ళినా కూడా మనతో పాటు ఏదో ఒక సినిమా ఉంటానే ఉంటుంది. ఇట్స్ అన్ అదర్ ఫిల్మ్ మనకి అంతే, మన వరకు పెద్దది చిన్నది యాజ్ అన్ ఆడియన్, యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆ సినిమా అయినా ఒకటే మన సినిమా అయినా ఒకటే అనే ఫీలింగ్ మాది. అంటే వాళ్ళని తక్కువ చేయాలి మనం ఎక్కువ చేసుకోవాలి అనేది, అంటే ఈ సినిమానే కాదు ఏదైనా కూడా మీరు అన్నట్టు ఇప్పుడు అఫ్ కోర్స్ అంటే ఒక రకంగా వీఆర్ ప్రివిలేజ్ టు కమ్ అలాంగ్ విత్ బాహుబలి. బాహుబలి లాంటి ఒక ఎపిక్ ఫిల్మ్ తో పాటు మేము వస్తున్నాము అనే ఆలోచనలో ఉన్నాం తప్ప అది పెద్ద సినిమా మనం వెళ్ళాలా ఎదురు వద్దా అనే ఆలోచన అయితే లేదు. కమర్షియల్ వైజ్ మాట్లాడుతున్నాను సార్. లైక్ టికెట్ ఈ రోజుల్లో సినిమా స్పాన్ అనేది 3 to 4 days అయిపోయింది సార్. సినిమా బాగుంటే ఒక 10 days వరకు వెళ్తుంది, ఆ తర్వాత మాక్సిమం రన్ అంతా ఆగిపోతుంది. ఈ 3 days లో మనం ఎంత క్రౌడ్ ని ఫుట్ ఫాల్స్ ఉంటాయో అనేది కౌంట్. దానికి అంటే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీరు చెప్తున్న 2 సినిమాలు ఆరు ఇంకొక సినిమా ఏదైనా వాళ్ళకి లాంచ్ ప్యాడ్ ఇస్ అ హ్యూజ్ లాంచ్ ప్యాడ్. ఆ లాంచ్ ప్యాడ్ మనకి లేదు అంతే, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్.
అది మనం ఇంకెంతవరకు పుల్ చేసుకోగలం అనేది వెళ్తే కానీ మనం చెప్పలేం. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ కంప్లీట్ ఇది రిస్క్ ఫ్యాక్టరే, బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. బేసిక్ గా ఇప్పుడు కథలు బాగున్నప్పుడు చాలా మంది ప్రొడక్షన్ హౌస్ కి అప్రోచ్ అవుతున్నారు. లైక్ మైత్రి కావచ్చు, గీత కావచ్చు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మీ ప్రోడక్ట్ బాగా వచ్చినప్పుడు వాళ్ళకి అప్రోచ్ అయ్యారు ఎవరికన్నా, లైక్ రిలీజ్ చేయమని చెప్పేసి? ఎవరిని అప్రోచ్ అవ్వాలా దేనికోసం సార్? అయితే ఇవి ఉంటే మీకు కూడా మంచి లాంచ్ ప్యాడ్ దొరికేది కదా మీరు అన్నారు. మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి అంత ఇది తెలియలేదు. యాక్సెసిబిలిటీ తక్కువ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఐ డోంట్ నో, మరి మనం అది ఓవర్ ద కెమెరా మనం అది పుష్ చేయొచ్చు లేదు నాకు తెలియదు, కానీ ఎట్లా చెప్పాలి అంటే మన రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్ మీరు చెప్తున్నట్టు అట్లాంటి బ్యానర్స్కి యాక్సెసిబిలిటీ ఉండే ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంటే యాక్చువల్లీ బాగుంటుంది. ఎక్కడన్నా షోకాస్ట్ చేసుకోవడానికి అట్లాంటి ఏమన్నా ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. మరి అది మనకు లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ థర్డ్ పార్టీ. ఎవరో వస్తారు, మేము ఈ సినిమా మేము పలానా వాళ్ళ ద్వారా చేయిస్తామండి అని అంటారు. వాళ్ళు తిరుగుతారు 15 రోజులు 20 రోజులు, మనకి టైం కిల్ అయిపోతూ ఉంటుంది. మనం ఏంటంటే ఆ యాంటిసిపేషన్లో ఉంటాం, వీళ్ళు ఏదో చేస్తారేమో మనకి అన్నట్టు. బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్, అది జరగలేదు. దానివల్ల టైం కూడా వేస్ట్ అవుతుందని మేము ఫైనల్గా డిసైడ్ అయ్యాం. వద్దు, లెట్ us నాట్ గో ఫర్ ఇట్. మనం ఇంతవరకు వచ్చాం కదా, మనం ఉందని డిసైడ్ చేద్దాము అని. నైస్ నైస్ సార్. మీరు ఆయన నమ్మడానికి గల బలమైన రీజన్ ఏంటి సార్? అంటే ఆయన ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, అండ్ ఆయన సినిమా ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. సో బట్ జస్ట్ అదర్ దెన్ ఫ్రెండ్షిప్ ఆయన నమ్మింది ఏం సార్ మీరు ఆయనలో? మేము కాలేజ్ నుంచి కథలు చెప్పుకోవటం, కథలు రాసుకోవటం ఇవన్నీ మాకు అలవాటింది. మా రైటర్ గారు శివ, అమరు, నేను ఇచ్చాక అప్పట్లో ఏంటంటే జస్ట్ కాలేజ్లో స్కిట్స్ లేకపోతే స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవి చేసేవాళ్ళం. బట్ ఐ న్యూ ఈయన తర్వాత జాబ్ చేసుకుంటా కూడా హీ యూస్ టు ఏమంటారు షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తూ ఉండేవాడు. ఓకే. రెండు షార్ట్ ఫిల్మ్స్ పూణే ఇన్స్టిట్యూట్కి పంపించాడు. ఐ నో హిస్ క్యాలిబర్ అనమాట. మా ఫ్రెండ్ శివ ఏంటంటే హిస్ అ గుడ్ స్టోరీ టెల్లర్, వండర్ఫుల్ ఇదనమాట ఆయన. సో బ్లైండ్ ఒక్కసారి ఇట్లా ప్రాజెక్ట్ అనుకున్నాక వాళ్ళు వాళ్ళు ఏం వెంటనే ఇది అవ్వలేదు. ఇట్ టుక్ లైక్ 3-4 months. ఓకే. వన్స్ దే బ్రాట్ ద ప్రోడక్ట్ అండ్ నాకు చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను అన్నమాట. ఓకే. ఇప్పుడు మీకు ఏ కథ అయినా సరే, లవ్ స్టోరీ అయినా, హారర్ అయినా, కామెడీ అయినా, మీరు ఎక్సైట్ అయితేనే కదా, మీకు ఇంట్రెస్ట్ ఇది అయితేనే కదా మీరు జనరల్ ఆడియన్స్ చెప్పగలరు. మీకే పెద్దగా జస్ట్ బికాస్ నా ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళు ఏం చెప్పినా సరేరా అని మనం ఇది చేయలేము కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్ కాబట్టి ఇంకా ఓపెన్ గా చెప్పగలం అసలు ఏం బాగాలేదురా. సో మీరు కరెక్షన్స్ చెప్పారు సార్ స్టోరీలో అన్న, లైక్ మీరు యాస్టీజ్ అది ఏదైతే చెప్పారు ముగ్గురు వర్క్ చేశారండి, అమర్, శివ, ప్రమోద్, వీళ్ళు ముగ్గురు చూసుకున్నారండి ఇదంతా. స్క్రిప్ట్ కానీ స్టోరీ మొత్తం శివ. ఇది ఎలా చేంజెస్, డైలాగ్స్ అయినా చేంజెస్, లేకపోతే సీన్స్ ఏదన్నా చేంజెస్ ఏమైనా ఉంటే వీళ్ళు ముగ్గురే చూసుకున్నారు. ఓకే. షూటింగ్ ఎక్కడ సార్? లైక్ రియల్ ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయా సార్? అంటే రియలిస్టిక్ లొకేషన్స్ ఇప్పుడు కొంచెం జరుగుతుంది, ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తారు షూట్ అంతా? హైదరాబాద్ అండ్ వైజాగ్ చేసామండి కంప్లీట్ గా. మొత్తం అంటే ఒక 60-70% హైదరాబాద్లో చేసాము, మిగతా రెస్ట్ వైజాగ్ లో చేసాం. అంటే హార్బర్ సిటీ కావాలని ఫస్ట్ నుంచి అనుకున్నాము. సో వైజాగ్ ఈజ్ మోర్ యాక్సెసిబుల్ ఫర్ us. సో వైజాగ్ అండ్ హైదరాబాద్ చేసాం. మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్ ఆర్ లైవ్ లొకేషన్స్. ఓకే. సెట్స్ లోకి వెళ్ళలేదు, మేబీ ఒక 1%, 2% ఉన్నాయేమో అంతే. సార్ బ్రహ్మాజీ గారిని ఎలా ఒప్పించారు సార్? ఆయన బ్రహ్మాజీ గారు అంటే మనం ఒప్పించడం ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు అంత సీనియర్ ఆర్టిస్ట్, ఆయన స్క్రిప్ట్ నచ్చితేనే యాక్సెప్ట్ చేస్తారు అనుకోండి. బట్ ఫస్ట్ మీటింగ్లో హీ వాజ్ ఇంప్రెస్డ్, బాగుంది. అండ్ ఆయన స్పెసిఫిక్గా ఆయన ఇంట్రెస్ట్ చూపించింది ఏంటంటే ద ప్లే ఆఫ్ ద స్టోరీ. ఈ ముగ్గురు డిఫరెంట్ క్యారెక్టర్స్, వాళ్ళు ఎవరికి స్క్రీన్ ప్లే నచ్చింది ఎక్కువ. ఆయన డిబేట్ చేసింది కూడా దాని మీదే. అంటే ఫస్ట్ మీటింగ్లో స్టోరీ నేరేట్ చేసిన తర్వాత స్క్రీన్ ప్లే గురించి ఎక్కువ ఆయన ఇంట్రెస్ట్ చూపించి దీన్ని ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అని అడిగారు. హీ వాజ్ ఇంప్రెస్డ్. ఆయనకి నచ్చింది.
ఇంకా ఆయన మనం స్పెసిఫిక్గా చెప్పేది ఉంది ఇంకా ఆయన గురించి. స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిమ్స్ వచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే థియేటర్ కన్నా ఓటీటీలో బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు. అవును అవును మనమే కూడా ఆ మలయాళం ఫిల్మ్ అంట అదేదో వచ్చింది ఓటీటీలో, చాలా బాగుంది స్క్రీన్ ప్లే, చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారని చెప్పేసి అని అన్నా. ట్రూ ట్రూ. రీసెంట్ గా త్రిబణదారి బార్బరిక్ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ డైరెక్టర్ ఏం చేశారంటే, ఆయన సినిమా బాగోపోతే నేను చెప్తా కొట్టుకుంటా అని చెప్పేసి ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. ఒక వీడియో బయట రిలీజ్ చేశాడు, కొట్టుకున్నాను నేను, మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళిపోతా నేను ఓటీటీ అంటే ఈ కైండ్ ఆఫ్ చెప్తుంటే మీకేమనిపిస్తుంది సార్? లైక్ ఎట్లా అని చూసినప్పుడు ఓకే నిజంగానే తమిళ వాళ్ళకే మలయాళం ఎట్లా ఉంటుందా ఆ ఫ్లేవర్, ఓటీటీలోనే చూస్తారా సినిమాలు, థియేటర్ రారా అని చెప్పేసి. అది అది ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్ అండి. అంటే ఇప్పుడు ఆయన ఐఎమ్ సారీ నేను ఆయన పేరు నాకు గుర్తులేదు. త్రిబాణధారి. ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. ఒకటి ఆయన డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే. ఆయన కాదు అంటే ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగారు, చాలా మంది ఎక్స్ప్రెస్ చేయలేరు. మనం ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తోనే ఎవరో అవుతాను ఏంట్రా బాబు ఈ కర్మ అని మనం మాట్లాడుకుంటూ ఆయన ఓపెన్గా చెప్పగలిగారు అంతే. ఓకే బట్ అది ఇట్స్ ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. మన థియేటర్లో బాగుందా లేకపోతే ఓటీటీలో బాగుందా అనేది. ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం ఇస్ అ ఫిలిం. మనకి ఓటీటీలో డిఫరెన్స్ ఏం వస్తుందంటే యూ కెన్ పాజ్ యువర్ ఫిలిం, నువ్వు మధ్యలో ఏదైనా పని చేసుకో మళ్ళీ చూసుకో, ఆ ఒక్క మనకి కన్వీనియన్స్ తప్ప సినిమా మనం స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూసినా థియేటర్లో చూసినా ఒకటే. ఎండ్ ఆఫ్ ద డే థియేటర్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు డే వన్ నుంచి థియేటర్ అని అనుకున్నారు సార్, లేకపోతే Yes. ఓటీటీ ఫిల్మ్ స్టార్ట్ చేసి అవుట్పుట్ బాగా రావడం వల్ల డే వన్ నుంచి ఇట్స్ థియేటర్. ఓకే ఎట్లా ఉంది సార్ కంప్లీట్ ఇద్దరికి జర్నీ ఎలా అనిపించింది? ఇద్దరు ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి ట్రావెల్ అవుతుంది, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా. లాంగ్ జర్నీ అండ్ స్మూత్ జర్నీ. టైం బాగా పట్టింది, 2.5 years అట్లా టైం బాగా పట్టింది. బట్ అందరం ఫ్రెండ్స్ అవటం వలన కొంచెం కమ్యూనికేట్ చేయడానికి ఈజీ అయింది. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి ఈజీ అయింది, షేర్ చేసుకోవడానికి ఈజీ అయింది. మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు సార్ బడ్జెట్ లో, ఆ బడ్జెట్ కన్నా ఎంత ప్లస్ చేయించారు? లైక్ మీరు అనుకున్న దానికన్నా ఆబ్వియస్ గా అవుతుంది, దాటుద్ది, ఎంత పర్సెంటేజ్ దాటింది ఒక అనేది? 20%, 30%. ఓకే అంటే మేమిద్దరం ఆల్రెడీ ఒక అనుకున్నాం. ఎందుకంటే మనం అనుకున్నట్టుగానే జరగవు కదా షూటింగ్. ఇది ఒక్కోసారి ఏంటంటే మనం అనుకున్న ప్రైస్ కి లేకపోతే అక్కడున్న రియాలిటీ దీనికి మారుతుంది. No. మన షూటింగ్ స్టార్ట్ చేసిన దీనికి మనం తర్వాత మనం రాసుకున్నప్పుడు 1 year బ్యాక్ రాసుకున్నాం. ఇప్పుడు ఆ లొకేషన్ కాస్ట్ మారుతుంది కదా. సో అలాగా ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు వర్షం పడియో లేకపోతే ఏదైనా ఇది పడియో షూటింగ్ క్యాన్సిల్ అయింది అనుకోండి, అలా ఏదైందే కానీ బట్ ఐఎమ్ హ్యాపీ. స్మూత్ అండ్ కొంచెం అంటే మేబీ ఏమంటారు దాన్ని సెల్ఫ్ ఇది అవుతుందేమో కానీ కొంచెం టీం అంతా కొంచెం more than 20 years మాకున్న రిలేషన్ ఆర్ దీన్ని బట్టి. అండ్ మేము ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు దాకా ప్రియార్గా ఉన్న దాన్ని బట్టి కొంతవరకు ప్రాక్టికల్గా ఆలోచించే మైండ్ సెట్స్ మాది. ఏదో Cloud9లో అరే మనం సినిమా తీసేస్తున్నాం అని ఓవర్ ఎక్సైట్మెంట్ ఏదో జరిగిపోతుంది అన్నది లేదు. చాలా వరకు వీఆర్ ప్రాక్టికల్. సో ఇది జరుగుతుంది. బడ్జెట్ వేసుకున్నప్పుడే వీ హ్యాడ్ 10% ఆఫ్ కంటింజెన్సీ. 10% అటు ఇటు అవ్వచ్చు అని మేము డిసైడెడ్ ఆన్ ద డే వన్ ఇట్ సెల్ఫ్. సో బడ్జెట్ వాజ్ నెవర్ ఎ కన్స్ట్రెంట్. అంటే మేము అనుకున్న బ్రాకెట్ ఇంత అనుకున్నాం, దాని మీద ఒక 10% వేసుకున్నాం, దాని మీద ఇంకొక 5-10% ఎక్సెస్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ వాజ్ చాలా వరకు వీఆర్ సాటిస్ఫైడ్. మనం పెట్టిన డబ్బు క్లియర్గా కనపడుతుంది స్క్రీన్ మీద, మనం ఎక్కడ వేస్ట్ చేయలేదు. సో బేసిక్ గా మనం ఒక ఫీల్డ్ లోకి రావాలన్నప్పుడు మనకు ఒక ఏమంటే ఇన్స్పిరేషన్ అనొచ్చు, రోల్ మోడల్ అనొచ్చు ఉంటుంది. నేను చూస్తూ పెరుగుతూ ఉంటాం. అట్లా డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి మీరు ఇన్ని డేస్ అనుకున్న తర్వాత డైరెక్టర్ అయినప్పుడు మీ మీద ఎక్కువ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్? లైక్ ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు, లేకపోతే ఇన్స్పిరేషన్ అనొచ్చు, లేకపోతే రోల్ మోడల్ అనొచ్చు. ఒక డైరెక్టర్ యూ ఆల్వేస్ లుక్ అప్ టు ఏ డైరెక్టర్ అంటే ఎవరు సార్? మేము మా ఏజ్ గ్రూప్ లో మేము చాలా వరకు ఇన్స్పైర్ అయింది అయితే రాము గారి నుంచే. రాము గారు వాజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ యాజ్ ఎ టెక్నీషియన్. స్టిల్ ఇప్పుడు కూడా అదేం లేదు. ఆయన దాన్ని ఎట్లా చెప్పాలో మీరు అన్నట్టు వీ హ్యాడ్ అన్ ఆస్పిరేషన్. అంటే సినిమానే చేయాలి అనేది ఎప్పుడు స్పెసిఫిక్గా మైండ్లో మాకు ఎవరికి లేదు. ఓకే తను చెప్పినట్టు ఇప్పుడు మేము స్టేజ్ ప్లేస్ రాస్తూ ఉండేవాళ్ళం, స్కిట్స్ రాస్తూ ఉండేవాళ్ళం, వేరియస్ రైటింగ్లో ఎక్కువ టైం మేము స్పెండ్ చేసాం కాలేజ్ డేస్లో. ఓకే సినిమా చేసేయాలి అనే ఆలోచన ఏ రోజు అంత స్ట్రాంగ్గా లేదు.
బట్ ప్రాబ్లీ అరౌండ్ 16-17 ఆ టైంలో నేను వర్క్ చేసేటప్పుడు ఈ కార్పొరేట్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఓకే. అయితే అప్పుడు మనం రాసిన కథల్లోంచి ఒక కథ ఏదైనా షార్ట్ ఫిల్మ్ కన్వర్ట్ చేద్దామా అని ఊరికి ఒక ట్రయల్ చేసాం. ఇట్స్ యాక్సిడెంటల్ ట్రయల్ అనుకోండి. బేసిక్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఊరికి ఒకసారి ట్రై చేద్దాము అని వి డిడ్ దట్. అది ఇట్ వెంట్ అప్ టు పునే ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్ళింది, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు. దెన్ అది స్టార్ట్ అయిన తర్వాత ఇంకో 2-3 ఫ్రెండ్స్ వచ్చి అరే బాగుంది కదా ఇంకేమైనా ట్రై చేయరా అని అంటే ఐ స్టార్టెడ్ డూయింగ్. సో మంత్లీ ఒక వీకెండ్ పెట్టుకొని ఆ వీకెండ్ కంప్లీట్గా ఒక మంత్ అంతా ఒక స్టోరీ రాసుకొని మంత్ ఎండ్కి దాన్ని షూట్ చేసేవాళ్ళం. షూట్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఎడిట్ చేసుకోవటం అట్లా ఐ హ్యాడ్ అరౌండ్ 6-7 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. బట్ దట్ వాజ్ నెవర్ కమర్షియల్ థింగ్. అంటే నేను యూట్యూబ్లో పెట్టడం, వేరే ప్లాట్ఫామ్స్లో పెట్టడం ఎప్పుడు చేయలేదు. ప్యూర్లీ ప్యాషన్ అంతే. మేము నేను ఆల్రెడీ ఒక్కొక్క చోట కూడా చెప్పాను, ఒకే కథని 4 సార్లు చేసాం మేము. 4 డిఫరెంట్ వేరియేషన్స్, పర్స్పెక్టివ్స్, 4 డిఫరెంట్ వేరియేషన్స్, అట్లా సేమ్ యాక్టర్స్ సేమ్ స్టోరీ ఇన్ అ డిఫరెంట్ వే, డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అట్లా ఎక్స్పెరిమెంటల్గానే వర్క్ చేసుకుంటా ఉన్నాం. వన్ ఫైన్ డే వీడు అన్నాడు, అరే నన్ను కొంచెం బిగ్గర్గా ఏదైనా ట్రై చేద్దాంరా, వై డోంట్ వి టర్న్ ఇట్ ఇన్ టు కమర్షియల్ థింగ్ అని. మనం ట్రై చేద్దాం. వి ట్రైడ్ యాక్చువల్లీ 1920లో చేద్దాము అని ఆలోచించుకున్నాం. బట్ ఫర్ వేరియస్ రీజన్స్ కొంచెం బ్రేక్ తీసుకున్నాం. దెన్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ 22లో అన్నాడు చేద్దాం రా అంటే లెట్స్ డూ ఇట్. ఫైనల్లీ హియర్ కూడా ఉన్నారు. యా. సో జర్నీ బాగుంది సార్. లైక్ మీ ట్రైలర్ లాగే మీ జర్నీ కూడా చాలా బాగుంది, స్మూత్ గా ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ సురేంద్ర నా ఫ్రెండ్. హీ వాజ్ ఆల్సో వెరీ బిగ్ సపోర్ట్. హీ వుడ్ ఆయన లేకపోతే మాత్రం ఇది అయ్యేది కాదు. అవును, వెరీ బిగ్ సపోర్ట్. ఎందుకంటే హీ వాజ్ ఆల్వేస్ పుషింగ్ అస్. ఏం అంటే ఒకవేళ స్పెషల్లీ నేను ఒకవేళ నాకు ఎప్పుడైనా ఏదన్నా సెకండ్ థాట్ అంటే ఏం లేదు, బడ్జెట్ పెరిగింది లేకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది అని అనిపించినప్పుడల్లా ఇట్స్ ఓకే, డోంట్ నీడ్ టు వరీ అన్నట్టుగా కొంచెం సపోర్ట్ చేసింది సురేంద్ర. ఓకే. అన్ని ఆస్పెక్ట్స్ గా సపోర్ట్ చేసి మాకు స్ట్రాంగ్ గా మమ్మల్ని ముందుకు నడిపింది సురేంద్ర. ఎన్ని థియేటర్స్ దొరికాయి సార్ ఓవరాల్ గా మనకి? అరౌండ్ 110 వరకు అనుకున్నాం అండి. 110 to 120 ఆ రేంజ్ అనుకున్నాము. బట్ ఇట్ డిపెండ్స్ ఎండ్ ఆఫ్ ద డే దాని ఎక్స్పెండిచర్ అది. బట్ 100 కంటే తక్కువ అయితే ఉండదు. ఖచ్చితంగా 100 స్క్రీన్స్ ఉంటాం ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ అంతే. ఇంకా సో మీరు తీసుకున్న పాయింట్ అనేది ఏదైతే ఉందో ఇది యూనివర్సల్ పాయింట్. లైక్ తెలుగే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే పాయింట్. ఎస్. మనం చూస్తే దాన్ని డబ్ చేసి రిలీజ్ చేద్దాము ఈ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పాన్ ఇండియా అని నేను అన్నాను. ఇయర్లీ ఒకే రోజు ఆ 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ అంటే అది ప్రాక్టికల్ గా జరగని పని. బట్ మీ ఫ్యూచర్ ప్లాన్ చేయించారు లైక్ ఈ సినిమాని ఏమైనా లైక్ దీని వరకు? బట్ అంటే ఇనిషియల్ గా వి ప్లాన్ ఫర్ తమిళ్ ఆల్సో, బికాస్ మహి ఉన్నాడు, అది కొంచెం ప్లస్ అవుతుందని తమిళ్ చేద్దాం అనుకున్నాము. బట్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల అది చేయలేదు. బట్ ఖచ్చితంగా కొంచెం తెలుగులో మనం రిజల్ట్ చూసిన తర్వాత తమిళ్లో వరకు అయితే చేద్దామనే ఆలోచన ఉంది. రెస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఓన్లీ ఆన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. బేసిక్గా హిందీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సార్. లైక్ వాళ్ళకి పెట్రాటిక్ ఈ కైండ్ లో ఉన్న సినిమాలు ఆడుతున్నాయి మనకి రీసెంట్ టైమ్స్ లో. అంటే మన ఫిల్మ్ ని పేట్రాటిక్ అని నేను అన్న, కానీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ మల్టీ జోనర్డ్ అనొచ్చు సార్. అంటే జానర్ గురించి అని కాదు, మనం కంప్లీట్ గా దేశాన్ని ప్రేమించేసేయండి ఇట్లాంటి నో నాట్ అట్ ఆల్. అండ్ దీంట్లో మనం బేసిక్గా చెప్పాలనుకున్నది కూడా ఏంటంటే, అది ఇందాక మీకు చెప్పినట్టు ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎన్ఐ వరకు కూడా వాళ్ళ డ్యూటీని వాళ్ళకి ఇంపార్టెంట్. ఆ డ్యూటీ మీదే సినిమా అంతా. మనం కంట్రీ దాకా కూడా వెళ్ళట్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఆబ్వియస్లీ కంట్రీ సేఫ్గా ఉంటుంది. ఎస్పెషలీ సెక్యూరిటీ సర్వీసెస్ ఆర్ దీంట్లో ఉన్నవాళ్ళు దాన్ని కనుక పనిని దైవంగా భావించి సిన్సియర్గా చేసేవాళ్ళు ఉంటే కంట్రీ ఎక్కడ ఉంటుంది అని అది బేసిక్ గా మనం చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే డోంట్ బాదర్ రిజల్ట్ గురించి అసలు మీకు అనవసరం అనుకుని జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ డ్యూటీ అంతే. కర్మణ్యం అధికారస్తే అంటే అసలు రిజల్ట్ ఏమవుతుంది సంబంధం లేదు. ఇది రిజల్ట్ మీ చేతిలో ఉండదు కదా. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, మీరు కష్టపడి రాశారు అంతే, అయిపోయింది. తర్వాత రిజల్ట్ అనేది మీ చేతిలో ఉండదు కదా. అది
డెఫినెట్ గా మీరు చెప్పినట్టు మీ సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇంటర్వ్యూ మళ్ళీ మనం రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి ఇంకా బెటర్ గా క్వశ్చన్స్ ఇన్పుట్స్ అని అడిగి మళ్ళీ చేద్దాం. ఓకే, వుడ్ లవ్ టు. యా, ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. Thank థ్యాంక్ you, యూ. sir. థ్యాంక్స్.